పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి ప్రేక్షక మహాశీలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ చెప్పేటప్పుడే ఓవరాల్ ప్రిడిక్షన్స్ చెప్తాము. దాంతోపాటు రోజువారీగా ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తాను. ఒకవేళ ప్రతికూలతలు కనుక ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేస్తాను. సింహరాశి వారికి ప్రధానంగా చెప్పాలంటే పట్టిందంతా బంగారమేనా అన్నట్టుగా ఉండేటటువంటి కాలంగా ప్రస్తుతం మారబోతున్నది. కారణం ఏమిటంటే మీ రాస్యాధిపతి అయినటువంటి రవి రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి అయిన రవి రాశికి పంచమ స్థానం అంటే పంచమాత్ పూర్వపుణ్యం అంటారు. అంటే పంచమ స్థానం పూర్వపుణ్యానికి, విద్యకు, ఉన్నత విద్యలకు, ధనానికి సంబంధించినటువంటి స్థానం కూడా. పంచమ స్థానంలో రవి యొక్క ప్రభావం ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలలో పట్టు బిగిస్తారు. చేసేటటువంటి ప్రతి పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తారు. పూర్తి ఫలితాన్ని వచ్చే వరకు మొదలుపెట్టినటువంటి పనులు ఆపరు. దానితో పాటు మీ జన్మరాశికి ద్వితీయాధిపతి, ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా పంచమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. మాట్లాడేటటువంటి మాట అత్యంత మృదువుగా, చాలా సామరస్యంగా, శత్రువులను కూడా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది. అలానే లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా పంచమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కూడా ప్రస్తుతం అనుకూలమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి అని చెప్పాలి. అలానే తృతీయ స్థానాధిపతి, దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పంచమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మీకు అంటే మిత్రబలం పెరుగుతుంది, సోదర బలం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తుల యొక్క కలయిక కానీ, వారి నుంచి వచ్చే మంచి మాటలు కానీ మీకు చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందారో ఆ ప్రతికూలతలన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఆకస్మికమైన అదృష్టం కూడా కలిసి వచ్చేటటువంటి విధంగా ఇక్కడ మీకు ఉన్నది అని చెప్పాలి. తర్వాత చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమ స్థానంలోనే సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అంటే, చతుర్థం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు సంబంధించినటువంటి స్థానం. చతుర్థ స్థానాధిపతి అంటే కుజుడు, భూమిపుత్రుడు అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి లాభాలు బ్రహ్మాండంగా కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. అనేక రకాలైనటువంటి అనుకూలతలు, ముఖ్యంగా చెప్పాలంటే ఇది న్యాయానికి, ధర్మానికి, ఉన్నత విద్యకు, విదేశీ ప్రయాణాలకు, లీగల్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ముందుకు నడిపించేటటువంటి విధంగా ఉంటుంది. అయితే మాటలలో దూకుడు కానీ, ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కానీ కొద్దిగా వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొద్దిగా అంటే తీసుకునే నిర్ణయాలు సాఫ్ట్గా తీసుకోవాలి తప్ప హార్ష్గా తీసుకోకూడదు. అష్టమ శని మీకు ఇంకా జరుగుతూనే ఉన్నటువంటి కారణం చేత సేవారంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి గొప్ప ఫలితాలు ఉంటాయి. ఏ పనిలో కూడా అలసత్వం కానీ, నిర్లక్ష్యం కానీ ఉండకూడదు. ఈ నిర్లక్ష్యం అనేటటువంటిది భారీ నష్టాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ఇక రాహుకేతు గ్రహాల నుంచి కనుక పరిశీలించినట్లయితే టెక్నాలజీ, డిజిటల్ రంగాల్లో ఉన్న వారికి, నెట్వర్కింగ్ ద్వారా ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి అవకాశాలు లభిస్తాయి అని చెప్పాలి. అలానే గురుడి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. పంచమాధిపతి అయిన గురుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు విశేషమైన లాభాలు కలుగుతూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. మార్కెటింగ్, సోషల్ మీడియా, బోధనా రంగాల్లో ఉండేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి వేగం పెరుగుతుంది. ఆలోచనలు మాటలుగా మారి ఫలితాలు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి
డే వైజ్గా కనుక పరిశీలిస్తే ముఖ్యంగా చెప్పాలంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితిని కనుక పరిశీలిస్తే అనుకూలమైనటువంటి స్థితిలో ఇక్కడ ఈ రాశి వారు కనిపిస్తూ ఉన్నారు. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 9:28 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఉద్యోగపరంగా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. అంటే ఊహించినటువంటి గొప్ప పదవులు గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కెరియర్ పరంగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది, పదవి పరంగా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అనేక అంశాలలో మీ యొక్క దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. పై అధికారుల దృష్టి కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి పనులు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని, అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు. తర్వాత 2వ తేదీ ఉదయం 9:28 నుంచి 4వ తేదీ ఉదయం 9:45 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ రకంగా ఉంటుంది అంటే చంద్రుడు చక్కగా మీకు ఇక్కడ లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి వ్యాపార లాభాలు, ఉద్యోగ లాభాలు కలుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఇది చాలా గొప్పగా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. అలానే నెట్వర్కింగ్ కూడా చాలా పెరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నూతన సంవత్సరం వస్తూనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను తీసుకుని వస్తుంది అని చెప్పాలి. ఇక్కడ మీకు 4వ తేదీ ఉదయం 9:45 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 12:22 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, నిద్రలేమి పెరుగుతూ ఉంటుంది, విపరీతమైన ప్రయాణ బడలికలు పెరుగుతూ ఉంటాయి, ఊహించని ప్రయాణాలలో సమస్యలు కలుగుతూ ఉంటాయి. విదేశీ విషయాల్లో కూడా ఇప్పటిదాకా ముందుకు రానటువంటి కదలిక ప్రారంభమవుతుంది అని చెప్పాలి. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. చక్కగా శివాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ 6వ తేదీ మధ్యాహ్నం నుంచి 8వ తేదీ సాయంత్రం 6:45 వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీకు మోస్ట్ పవర్ఫుల్ పీరియడ్గా మారబోతుంది. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది, ఆకర్షణ పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమయంగా ఉంటుంది. మనసంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందకరంగా మారబోతుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. 8వ తేదీ సాయంత్రం 6:45 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కొంచెం మాటల దూకుడు తగ్గించుకోవాలి. కానీ అంటే మాట్లాడే ప్రతి మాట చాలా కీలకంగా మారబోతుంది. కానీ పెండింగ్లో ఉన్నటప్పుడు రావాల్సిన తనం చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి విషయాల్లో ఇది కూడా మీకు శుభయోగాన్ని, గొప్ప ఫలితాలు ఇచ్చే అవకాశం అనిపిస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ 10 రోజులు సింహరాశి వారికి టర్నింగ్ పాయింట్గా మారబోతుంది అని చెప్పాలి. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.